వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తల వంచని యోధుడు అతడు, ఆకాయానికి వాసనాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై చిగురించిన ఆశలతో పులకించేనంట. తన జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కవచం లేని కన్నుండో, కడలిని కదిపిన రాముండో, గంగను మోసే ఈశుండో, సంగ్రామంలో భీష్ముండో, సేద్యంలో బలరాముండో, కొండను ఢీకొనే భీముండో. ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, నలుగురికి న్యాయం చేయాలని ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు, పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తూ అధినేతకు యువనేతకు కుడి భుజం ఎడం భుజంగా ఉంటూ దాదాపు 4 నియోజకవర్గాలు తిరుపతి, నరసరావుపేట, గుడివాడ, గన్నవరంకి అబ్జర్వర్లుగా ఉంటూ ఆ ప్రాంతాలన్నీ గెలిపించుకుంటూ గత సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటూ ఎన్ని ప్రలోభాలు వచ్చినా పక్క పార్టీల వైపు చూడకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ పార్టీలో పనిచేసినటువంటి శ్రీ వడ్రాణం హరిబాబు గారికి ఈరోజు ఈ పదవి రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక రైతుగా నిజంగా ఇవాళ కూడా నేను పొలం వెళ్ళి పని చేసుకుంటానండి. నాకంత రైతు అంటే అంత ఇష్టం. ఒక రైతుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సిఎంఎస్ని ఎలా అభివృద్ధి చేయాలి, రైతులకి ఎలా మనం ఉపయోగపడాలి, రైతులకి పురుగు మందులు, ఎరువులు సకాలంగా, అంటే వరి డెల్టా ప్రాంతంలో వరి ఎక్కువ పండుతూ ఉంటుంది. ఆ టైంలో ఎరువుల కొరత వస్తుంది. ఆ టైంలో రైతులందరికీ ఎరువులు సకాలంలో ఎలా ఇవ్వాలి, అలాగే పల్నాడు ప్రాంతంలో పురుగు మందులు, వాణిజ్య పంటలైనటువంటి పత్తి, మిరప ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. వాటన్నిటికి కూడా మేము పురుగు మందులు కూడా సకాలంలో ఇవ్వాలి. అలాగే విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు మా సంస్థ ద్వారా మేము ఇవ్వటానికి పూర్తిగా నా ద్వారా కృషి చేస్తాను. రైతుకి కనీస మద్దతు ధర కల్పించడం కోసం మార్క్ఫెడ్, నాఫెడ్, సివిల్ సప్లైస్ ద్వారా అందరి దగ్గరికి మీ పెద్దల సహకారంతో నేను వెళ్ళి తిరిగి రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. కరువును దూరం తరిమే భగీరథుడు, ఆడి పశువుల పెంచి పేదకు భూమిని పంచి అడుగుల బతుకులనే మార్చాడితడు. లోకంలోనే వింత చీకటి పగలాయంట, దింగిని తాకే చెట్ల నిచ్చెనలే, పొంగే చెరువుల వెంట చేపల జాతరలంట, గీతానేత చేత పని తనముఖ పబ్బతులే, ధనవాదం మలివేదం ఘోషించే జన సౌఖ్యం, తన నయనం శుభపయనం దరిచేరే, తన విజయం జన విజయం ఫలించే మన స్వప్నం బతుకంత